పార్టీ ఢిల్లీకి తీసుకెళ్ళాలి కదా అట్లా. రైట్. గౌరీ సతీష్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధితో ఉన్నారు. గౌరీ సతీష్ గారు నమస్తే అండి. సార్, బీసీ రిజర్వేషన్పై ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్లను మీరు ఎలా చూస్తారు? మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇప్పటికే అనేక విమర్శలు చేశారు. గతంలో మీరేం చేశారంటూ కూడా ఆయన అడిగిన పరిస్థితి. ముందుగా చర్చల్లో పాల్గొన్న వెంకటరెడ్డి గారికి, మా పిడికిలి రాజు గారికి, అదే రకంగా రాజు గారికి, నరేష్ గారికి, అందరికీ మీకు సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ నినాదం వెతుకోవడం అంటే చాలా శోచనీయ అంశం. ఎందుకనంటే స్థానిక సంస్థల్లో అప్పుడు 2014 కంటే ముందు 33% రిజర్వేషన్ ఉన్నదాన్ని 27% చేసి స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్ళినటువంటి ఘనత టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. అది మర్చి ఇప్పుడు బీసీల పట్ల లేదా పూలే పట్ల ఇప్పుడు కపట ప్రేమ నటిస్తే యావత్ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా క్షమించదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే వారు సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి సర్వే చేసి కనీసం టేబుల్ చేయకుండా యావత్ తెలంగాణ సమాజానికి ఎవరు ఎంతున్నారో కనీసం చెప్పకుండా దాచిపెట్టినటువంటి ఘనత కేసీఆర్దా కాదా ఒక్కసారి యావత్ తెలంగాణ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటిగా సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టి 42% బీసీల కోసం కానీ 9% ఎస్సీ కేటగరైజేషన్ కోసం చట్టం చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీది. ఇది అవునా కాదా? దాంతో పాటుగా బీజేపీ పార్టీ ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఎందుకు అనంటే ఎక్కడైతే బీసీ మంత్రిత్వ శాఖ కావాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ను గౌరీ సతీష్ గారు, రైట్, ఆయన లైన్ కట్ అయినట్టుంది. రైట్, ఏదేమైనా